ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీ అదిరిపోయింది. షారుఖ్ ఖాన్ యాంకరింగ్ ఇంకా అదిరిపోయింది. షారుఖ్ ఖాన్ విరాట్ కోహ్లీ తోటి, రింకు సింగ్ తోటి డ్యాన్సులు కూడా చేయించాడు. షారుఖ్ ఖాన్ పాపం అనుకున్నట్లాగా కాకుండా షారుఖ్ ఖాన్ టీము ఓడిపోతే ఆర్సీబీ విరాట్ కోహ్లీ టీము బోణీ కొట్టింది. ఓవరాల్గా ఒక మంచి మ్యాచ్నే ఐపీఎల్లో మనం ఫస్ట్ మ్యాచ్లో చూడగలిగాం. వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకునే ముందు, వివరంగా మాట్లాడుకునే ముందు, దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్. మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే కొత్తగా వీడియోలు అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఐపీఎల్ నడుస్తున్నంతసేపు ప్రతిరోజు రివ్యూలు విడివిడిగా ప్రతి మ్యాచ్కి సంబంధించి కూడా మన ఛానల్లో వస్తుంటాయి. కాబట్టి ఇమీడియట్గా మన ఛానల్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బ్రహ్మాండంగా ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీ అయితే జరిగిపోయింది. హీరోయిన్లు వచ్చారు, హీరోయిన్లతోటి డ్యాన్సులు, శ్రేయా ఘోషాల్ పాటలు, షారుఖ్ ఖాన్ యాంకరింగ్, షారుఖ్ ఖాన్తో పాటు విరాట్ కోహ్లీ, రింకు సింగ్ డ్యాన్సులు, అంతా సూపర్గా జరిగిపోయింది. టాస్ వచ్చేసింది. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ తీసుకుంది. ఇది రైట్ డెసిషన్ అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేయగలిగారు. ఏదైతే హేంజల్వుడ్ తోటి ప్రారంభం చేశారు. అయితే ఇక్కడ పెద్ద విషయం ఏంటంటే భువనేశ్వర్ కుమార్ ఎందుకు ఆడట్లేదు అనేది అర్థం కాని విషయం. భువనేశ్వర్ కుమార్ని 10 కోట్లు పెట్టి తీసుకుని ఎందుకు కూర్చోబెట్టారో మరి కూర్చోబెట్టారు. భువనేశ్వర్ కుమార్ లాంటి వాడు అలా కూర్చొని ఉండడం అంటే అసలు చూడడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఇండియా టీంకి అన్ని రోజుల పాటు, అన్ని సంవత్సరాల పాటు మెయిన్ బౌలర్గా ఉన్న భువనేశ్వర్ కుమార్, ఎస్ఆర్హెచ్కి మెయిన్ బౌలర్గా ఉన్న భువనేశ్వర్ కుమార్ ఇప్పుడు ఆర్సీబీకి వచ్చి ఆర్సీబీలో ఖాళీగా కూర్చోవడం అంటే ఏంటో అర్థం కాలేదు మరి. సరే, ఎనీవే భువనేశ్వర్ లేడు. యష్ దయాల్ తర్వాత హేంజల్వుడ్ ఇద్దరు కలిసి బౌలింగ్ ఓపెనింగ్ చేశారు. ఇద్దరు కూడా చాలా మంచి బాల్స్ వేశారు. డికాక్ని అయితే అసలు ఆడనివ్వలేదు. కేవలం ఒక 4 మాత్రమే కొట్టి డికాక్ అవుట్ అయిపోయాడు. కానీ 3 ఓవర్లు అసలు ఏమాత్రం కొట్టడానికి అవకాశం లేకుండా హేంజల్వుడ్ అలాగే యష్ దయాల్ ఇద్దరు కలిసి, హేంజల్వుడ్ 2 ఓవర్లు వేసాడు. 2 ఓవర్లోనూ పెద్దగా పరుగు లేవలేదు. యష్ దయాల్ కూడా బ్రహ్మాండంగా బౌలింగ్ వేసాడు. 1 ఓవర్ వేసాడు. కానీ 1 ఓవర్తోనే మరి అతన్ని తీసి పక్కన పెట్టేసి స్పిన్నర్ని తీసుకొచ్చారు. స్పిన్నర్ని తీసుకురావడంతో ఇక ఫ్రీగా కొట్టడానికి అవకాశం దొరికింది. అజింక్య రహానే ఇక కొట్టడం మొదలుపెట్టాడు. మామూలు కొట్టలేదు. అజింక్య రహానే బ్యాటింగ్ ఈరోజు చెప్పుకొని తీరాలి. గతంలో ఒకసారి ఇలాగే అద్భుతంగా ఆడాడు. మళ్ళీ లాస్ట్ సీజన్ పెద్దగా ఆడింది లేదు. కానీ ఈ సీజన్ స్టార్టింగే అద్భుతమైన హాఫ్ సెంచరీ తోటి స్టార్ట్ చేశాడు. కొట్టిన ప్రతి షాట్ కూడా అథెంటిక్గా కొట్టాడు. 6లైనా 4లైనా చాలా అథెంటిక్గా కొట్టాడు. పర్ఫెక్ట్ క్రికెటింగ్ షాట్లు కొట్టాడు. అజింక్య రహానే రాబోయే రోజుల్లో ఇంకా ఇవాళ అజింక్య రహానే బ్యాటింగ్ చూస్తే మాత్రం రాబోయే రోజుల్లో మంచి ఇంకా టాప్లో ఉండేలాగా ఉంది. ఈ సీజన్లోనే అసలు టాప్ ప్లేయర్స్ ఒకళ్ళలాగా ఉన్నా కూడా పెద్ద ఆశ్చర్యపోకల. ఎందుకు దీని గురించి ఇంత స్ట్రెస్ చేసి చెప్పాల్సి వస్తుందంటే అసలు అజింక్య రహానేని ఎవరో కొనలేదు మెగా యాక్షన్లో. చివరికి మళ్ళీ వీళ్ళ క్యాప్టెన్ కేకేఆర్కి అనుభవజ్ఞుడైన క్యాప్టెన్ కావాలని చెప్పి చాలా తక్కువ అమౌంట్కి మళ్ళీ అతని పేరు తీసుకొచ్చి చాలా తక్కువ అమౌంట్కి అతను తీసుకుని అతనికి క్యాప్టెన్సీ ఇచ్చారు. దాన్ని అతను చాలా సీరియస్గా తీసుకుని అద్భుతంగా స్టార్ట్ చేశాడు. కాకపోతే మ్యాచ్ పడిపోవడం అనేది వేరే విషయం. తను మాత్రం బ్యాటింగ్ ఏమాత్రం నా క్యాప్టెన్సీ భారం నా మీద ఏదో ఉందని కాకుండా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. అలాగే మిగతా వాళ్ళు అక్కడి నుంచి మాత్రం మిగతా వాళ్ళు సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోవడం అనేది చాలా పెద్ద ఇబ్బంది అయిపోయింది. ఇది ఇప్పుడు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన, రాబోయే మ్యాచ్ల్లో ప్రతి ఒక్క టీము కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే పార్ట్నర్షిప్లు బిల్డ్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ మ్యాచ్లో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సునీల్ నారాయణ్ ఫస్ట్లో చాలా తడబడ్డాడు. 6లు కొట్టడానికి. హేంజల్వుడ్ని కొట్టలేకపోయాడు, యష్ దయాల్ని కొట్టలేకపోయాడు. కానీ ఆ తర్వాత స్పిన్నర్లు వచ్చినప్పటి నుంచి తను కూడా కొంచెం కొట్టడం స్టార్ట్ చేశాడు. ఓ పక్క నుంచి అతనికి కూడా అవకాశం ఇవ్వకుండా అసలు అద్భుతంగా 200+ స్ట్రైక్ రేట్ తోటి అజింక్య రహానే కొట్టడం వల్ల 10 ఓవర్లకి 107 కొట్టారు. గ్యారంటీగా 220 అయిపోతుంది అనుకున్న పరిస్థితి నుంచి అక్కడి నుంచి
వరుస పెట్టి వికెట్లు పడిపోవడంతో ప్రతి ఆల్మోస్ట్ 1 ఓవర్కి 1.5 ఓవర్కి ప్రతి వికెట్ పడుకుంటూ వస్తుంది అక్కడి నుంచి. దాంతో చివరికి 173 దగ్గరికి క్లోజ్ అయిపోయింది. 10 ఓవర్లో 107 అక్కడ. అది కూడా ఆ 10 ఓవర్లో 107లో కూడా ఫస్ట్ 3 ఓవర్లో అసలు ఏం కొట్టినట్టే లెక్క. 3 ఓవర్ల తర్వాత 3 ఓవర్లోనే పవర్ ప్లేలో 3 ఓవర్లు అద్భుతంగా ఆడారు. 10 ఓవర్లు వచ్చేసరికి 107, తర్వాత 10 ఓవర్లు వచ్చేసరికి 70 కన్నా తక్కువ కొట్టారు. ఇది పరిస్థితి. అంటే పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడంలో చాలా ఫెయిల్ అయ్యారు. వాళ్ళ బౌలర్లు, ఆర్సీబీ బౌలర్లు చాలా చక్కగా కంట్రోల్. ముందైతే అజింక్య రహానే ఉన్నప్పుడు మాత్రం ఏం చేయలేకపోయారు. అజింక్య రహానే అందరినీ ధన అన్ని వైపులకి కొట్టేశాడు. కానీ ఎప్పుడైతే అజింక్య రహానే అవుట్ అయిపోయాడు అక్కడి నుంచి మాత్రం పట్టు బిగించారు. వీళ్ళు ఈ పట్టు బిగించడం అనేది బౌలర్లే ఆల్మోస్ట్ విజయాన్ని చేకూర్చారు. ఆర్సీబీ గంటల్లో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. కునాల్ పాండ్యా బౌలింగ్ గురించి బాగా చెప్పుకోవాలి. ఎందుకంటే కునాల్ పాండ్యా ఫస్ట్ బౌలింగ్ చేసినప్పుడు అజింక్య రహానే కొట్టేశాడు. అయినా కూడా ఏ మాత్రం తడబడకుండా అజింక్య రహానే అయిపోయిన దగ్గర నుంచి అక్కడి నుంచి మాత్రం చాలా పట్టు బిగించి వరుసగా 3 వికెట్లు తీసి మళ్ళీ ఆర్సీబీ ఆ గేమ్లోకి తన పట్టును బిగించేలాగా చేయడంలో ఖచ్చితంగా కునాల్ పాండ్యా పాత్ర మరోలేదు. ఎందుకంటే అందుకని కునాల్ పాండ్యాకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా వచ్చింది. సో ఇక్కడి నుంచి మొదలు పెడితే మొత్తం 173 కొట్టాల్సిన పరిస్థితి నుంచి వాళ్ళు మొదలుపెట్టి ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో పార్ట్నర్షిప్ గురించి మాట్లాడుకోవాలి. ఫిల్ సాల్ట్ అలాగే మన విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఇద్దరు కూడా పార్ట్నర్షిప్ అద్భుతంగా చేశారు. రావడం వెరీ ఫస్ట్ ఓవర్ నుంచే, అసలు వెరీ ఫస్ట్ ఓవర్ కాదు, వెరీ ఫస్ట్ బాలే 4తో స్టార్ట్ చేశాడు సాల్ట్. ఇంకా అక్కడి నుంచి ఆపకుండా కొడుతూనే ఉన్నారు. అరోరా అని చెప్పి ఒక ఆ ఫాస్ట్ బాల్ని పెట్టుకున్నారు, కానీ అతను పెద్దగా ఏమి అతని బాగా కొట్టేశారు. సరే, ఫిల్ సాల్ట్ అవుట్ అయిన తర్వాత కూడా ఏమాత్రం గ్రిప్ తగ్గకుండా విరాట్ కోహ్లీ కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. కానీ పడిక్కల్ మాత్రం ఏదైతే ముందు నుంచి వచ్చిన ఓపెనింగ్ పేరుతోటి ఆల్మోస్ట్ మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఆ పార్ట్నర్షిప్ని అనవసరంగా మొత్తం డ్రాప్ చేశాడు పడిక్కల్ వచ్చిన తర్వాత. కానీ దాన్ని మళ్ళీ కవర్ చేస్తూ పడిక్కల్ అయిపోయిన తర్వాత పట్టిదార్ వచ్చి 200+ స్ట్రైక్ రేట్ తోటి 16 బాల్లోనే 38-40 కొట్టి ఇప్పుడు అతనికి కూడా ఒక అవార్డు వచ్చింది, బ్రహ్మాండమైన స్ట్రైక్ రేట్తో కొట్టినది. అంటే పార్ట్నర్షిప్ రెండింటిలోనూ చెప్పుకోవాల్సింది ఏంటంటే, 2 ఇన్నింగ్స్లోనూ చెప్పుకోవాల్సింది ఏంటంటే పార్ట్నర్షిప్లు బిల్డ్ చేయడం అనేది ఖచ్చితంగా. ఇక్కడేమో ఫిల్ సాల్ట్ అలాగే విరాట్ కోహ్లీ, అక్కడ సునీల్ నారాయణ్, అజింక్య రహానే, వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్లు చాలా కీలకంగా మారినాయి. సో ఇప్పటి నుంచి మిగతా టీంలన్నీ కూడా మనం పార్ట్నర్షిప్లు ఎలా బిల్డ్ చేయాలి అన్న దాని మీద దృష్టి పెడితేనే పెద్ద మ్యాచ్ల్లో పెద్ద స్కోర్లు కొట్టాలంటే సాధ్యం అవుతుంది తప్ప వరుసపెట్టి ఇంటర్వల్లో వికెట్లు పడిపోతే మాత్రం ముందు ఓపెనింగ్లో మంచి ఛాన్స్ వచ్చినా కూడా దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. కేకేఆర్ ఏ విధంగా నిలబెట్టలేకపోయింది అనేది మంచి ఉదాహరణ. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు రాబోయే మ్యాచ్లన్నీ మిగతా వాళ్ళు ఆడాలి. అరే ఎనీవే, పటీదార్ ఫస్ట్ టైం క్యాప్టెన్సీ చేస్తున్నాడు. ఏమాత్రం తడబాటు లేకుండా మంచిగానే చేశాడని చెప్పుకోవచ్చు. కానీ ఏంటంటే 2 ఫాల్ట్లు, ఒకటేమో భువనేశ్వర్ కుమార్ని ఎందుకు తీసుకోలేదు ఒకటి. యష్ దయాల్ ఫస్ట్ ఓవర్ చాలా బాగా వేస్తే 2వ ఓవర్ ఇవ్వకుండా పక్కన పెట్టాడు. మళ్ళీ తర్వాత ఎప్పుడో ఇచ్చాడని కూడా అది వేరే విషయం. ఎందుకు పక్కన పెట్టాడో తెలియదు. సో కొంచెం చిన్న తడబాట్లు ఉండొచ్చు, కానీ ఓవరాల్గా అతని బ్యాటింగ్ మీద మాత్రం ఏమాత్రం ప్రభావం చూపించలేదు. బ్రహ్మాండంగా మంచి స్ట్రైక్ రేట్, 200+ స్ట్రైక్ రేట్ తోటి బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేశాడు. అలాగే ఇటు అజింక్య రహానే కూడా ఏమాత్రం క్యాప్టెన్సీ భారం అనేది తన మీద పడకుండా తను కూడా ఒక హాఫ్ సెంచరీ చేశాడు. సో ఇద్దరు క్యాప్టెన్లు సక్సెస్ అయ్యారు. ఓవరాల్గా ఏంటంటే టీమ్గా ఆడడంలో కేకేఆర్ ఫెయిల్ అయితే, టీమ్గా ఆడడంలో ఆర్సీబీ సక్సెస్ అయింది. ఇదే కిటుకు. వాళ్ళలో కేకేఆర్లో పెద్ద ప్లేయర్లు అందరూ ఉన్నారు. పైనుంచి కింద దాకా 10వ బ్యాట్స్మెన్ దాకా బ్యాటింగ్ చేయగలిగిన ప్లేయర్లు ఉండి కూడా 173కి చాప చుట్టేశారు. వీళ్ళు పేపర్ మీద అంత బాగా ఉన్నారా అంటే, కేకేఆర్ అంత బాగా ఉన్నారంటే పేపర్ మీద బ్యాటింగ్లో అంత బాగా లేకపోయినా కూడా ఒక టీమ్గా ఆడి మొత్తం ఓవరాల్గా టీము
విజయాన్ని సాధించారు. సో టీమ్గా ఆడడం అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు క్రికెట్ అనేది ఇండివిజువల్ గేమ్ కాదు, టీమ్ గేమ్ అనేది మళ్ళీ ఈ మ్యాచ్ అందరికీ నిరూపిస్తుంది. దీన్ని కనుక పాఠంగా తీసుకుని ముందుకెళ్తే మిగతా మ్యాచ్లు మిగతా టీంలు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. టీమ్ గేమ్ ఇదంతా, క్రికెట్ అంతా కూడా టీమ్ గేమ్. అందరూ యూనిటీగా ఆడితే అందరూ 20-30 కొట్టినా కూడా పెద్ద మ్యాచ్లు గెలిచేయచ్చు. 200 స్కోర్ ఉన్నా కూడా ఉన్న వాళ్ళందరూ కూడా 20-30 అలా కొట్టుకుంటూ వచ్చేస్తే గెలిచేయచ్చు. కానీ ఎవరో ఒకళ్ళు 50-60 కొట్టి మిగతా వాళ్ళందరూ చాప చుట్టేస్తే అయ్యే పని కాదు. సో ఇది ఈ ఫస్ట్ మ్యాచ్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, భారత్ మాతాకి జై.